హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ ఐశ్వర్య. డయాలిసిస్ అనే పదం మనం చాలా వింటూ ఉంటాము. డయాలిసిస్ అంటే చాలా మందికి భయము, అనుమానాలు ఎక్కువ. సో ఈరోజు ఆ డౌట్స్ అన్నీ క్లియర్ చేసుకుందాము. ఈరోజు మనతో ఉన్నారు శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ ప్రజ్ఞా మ్యామ్. సో డాక్టర్ గారు, డయాలిసిస్ అంటే ఏంటి, సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేయండి. డయాలిసిస్ అనే ప్రొసీజరు కిడ్నీ ఫంక్షన్ డీరేంజ్ అయితే మనం ఆర్టిఫిషియల్గా కిడ్నీ ఫంక్షన్స్ని రీప్లేస్ చేయడానికి చేసే ప్రొసీజర్. సో కిడ్నీ ఫెయిల్ అయిన పేషెంట్స్కి డయాలిసిస్ అని పెడతామన్నమాట. డాక్టర్ గారు, మన బాడీలో రోజంతా కిడ్నీస్ ఏం చేస్తుంటాయి? వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ రోల్ ఆఫ్ ఇట్? యాజ్ యూనో కిడ్నీస్ మనకి 2 కిడ్నీస్ ఉంటాయి. మెయిన్గా తెలిసింది ఏంటంటే కిడ్నీ ఫంక్షన్ బ్లడ్ని ప్యూరిఫై చేస్తుంది. సో అదొక్కటే కాదు, కిడ్నీస్లో చాలా ఫంక్షన్స్ ఉంటాయి. బ్లడ్ ప్యూరిఫికేషన్ ఇస్ ద మేజర్ ఫంక్షన్. యూరిన్ ఫార్మేషన్, మన బాడీలో ఉండే ఎలక్ట్రోలైట్స్ అన్నీ కిడ్నీ మేనేజ్ చేస్తుంది. లైక్ సోడియం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, ఫాస్ఫరస్. బాడీలో యాసిడ్ లెవెల్స్ని మెయింటైన్ చేస్తుంది, సో దట్ యాసిడ్ లెవెల్స్ పెరగకుండా. అండ్ మనం ఏ డ్రగ్ తీసుకున్నా కానీ అది మెటబలైజ్ అయ్యేది లివర్ ఇంకా కిడ్నీ ద్వారానే అది బయటికి వెళ్తుంది. సో మనకు తెలుసు డ్రగ్స్ కూడా టాక్సిన్స్ దే మైట్ ప్రొడ్యూస్ ఇన్ ద బాడీ, సో అవి కూడా రిమూవ్ చేస్తుంది. అదే కాకుండా కిడ్నీ మన బోన్ హెల్త్ కూడా చాలా ఇంపార్టెంట్. అంటే కాల్షియం, ఫాస్ఫరస్ మెటబాలిజంతో పాటు విటమిన్ డి ఉంటుంది కదా, అది యాక్టివ్ ఫామ్గా చేసేది కూడా కిడ్నీనే బై అ హార్మోన్ అనమాట. అండ్ మనకి హీమోగ్లోబిన్ ఫార్మేషన్లో కూడా ఒక హార్మోన్ అవసరం పడుతుంది, కాల్డ్ ఎరిథ్రోపాయిటిన్. ఆ హార్మోన్ కూడా కిడ్నీ రిలీజ్ చేస్తుంది. షుగర్, బీపీ ఉన్నవాళ్ళు చాలా భయపడతారు. సో కిడ్నీ మీద ఈ షుగర్ అండ్ బీపీ ఎంత హార్మ్ చేస్తుంది? డయాబెటీస్, హైపర్టెన్షన్ మోస్ట్ కామన్ కాజెస్ కిడ్నీ డ్యామేజ్ చేయడానికి. సో డయాబెటీస్ అన్నది లాంగ్ స్టాండింగ్ డయాబెటీస్, అన్కంట్రోల్ డయాబెటీస్, దానివల్ల ఈ బ్లడ్ వెజల్స్ ఎఫెక్ట్ అవుతాయి, మీకు తెలిసిందే. సో మనకు తెలిసిన దాంట్లో హార్ట్ వెజల్స్, బ్రెయిన్లో వెజల్స్ ఎఫెక్ట్ అయితే స్ట్రోక్ రావడం, కాళ్ళలో పుండ్లు అవ్వడం, తర్వాత పెద్ద వెజల్సే కాకుండా చిన్న వెజల్స్ని కూడా ఎఫెక్ట్ చేస్తుంది డయాబెటీస్. సో ఎలా తెలుస్తుందంటే మనకి రెటీనాలో చేంజెస్ వస్తాయి, నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుంది. ఇంకా లాస్ట్లో కిడ్నీస్లో గ్లోమెరులస్ అండ్ స్మాల్ వెజల్స్ ఉంటాయి, వాటిని ఎఫెక్ట్ చేస్తుంది. సో ఇనీషియల్ స్టేజెస్లో ఏమవుతుందంటే ఆ ఫిల్ట్రేషన్ ఆపరేటస్ ఎఫెక్ట్ అవ్వడం వల్ల ప్రోటీన్ లీక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది యూరిన్లో. ఇది ఇనీషియల్ స్టేజెస్లో. సపోజ్ అది అక్కడ ఐడెంటిఫై చేయకుండా అది ప్రోగ్రెస్ అయిందంటే గ్రాడ్యువల్గా క్రియాటినిన్ పెరగడం అనేది స్టార్ట్ అయ్యి మనకి కిడ్నీ అని ఫెయిల్యూర్లోకి వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. బీపీ వల్ల ఏమవుతుందంటే బీపీ కూడా వెజల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది. సో కిడ్నీ ఫంక్షన్స్లో బీపీ కంట్రోల్, బాడీలో వాల్యూమ్ కంట్రోల్, దే ఆర్ ఆల్సో మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ ద కిడ్నీ. సో మనకి బీపీ పెరిగిందంటే ఖచ్చితంగా కిడ్నీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. బీపీ ఏ స్టేజ్లో డయాలిసిస్ రికమెండ్ చేస్తారు? లైక్ అది అసలు స్కిప్ చేయలేమని ఎప్పుడు అంటాము? సో బేసికలీ కిడ్నీ ఫెయిల్యూర్ కూడా డిఫరెంట్ స్టేజెస్లో ఉంటాయి. ఆన్ పేపర్ స్టేజెస్ 5 స్టేజెస్ పెడతారనమాట. సో లాస్ట్ స్టేజ్ వెన్ జిఎఫ్ఆర్ అనే ఒకటి క్రైటీరియా తీసుకుంటాం. అదొక్కటే కాదు క్రైటీరియా, బట్ వన్ ఆఫ్ ద క్రైటీరియా. ఇఫ్ ఇట్ ఫాల్స్ బిలో 15 వీ కెన్ కాల్ ఇట్ యాజ్ స్టేజ్ 5 ఆఫ్ రీనల్ ఫెయిలియర్ అనమాట. దెన్ మనం ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ అని కూడా అంటాము. సో ఎండ్ స్టేజ్ రీనల్ డిజీజ్ క్యాన్ బి మేనేజ్డ్ విత్ మెడిసిన్స్, అండ్ నెక్స్ట్ స్టేజ్ ఇఫ్ దే ఆర్ నాట్ బీయింగ్ ఏబుల్ టు మేనేజ్ విత్ మెడిసిన్స్, ద నెక్స్ట్ స్టేజ్ వుడ్ బి గోయింగ్ ఫర్ డయాలిసిస్. సో డయాలిసిస్ ఎవరికి పెడతామంటే ఈ ఏదైతే కిడ్నీస్ టాక్సిన్స్ రిమూవ్ చేస్తుంది కదా, ఆ టాక్సిన్స్ బాడీలో అక్యుములేట్ అవ్వడం వల్ల, లేకపోతే వాటర్ సరిగ్గా బయటికి వెళ్ళకుండా, యూరిన్ రాకుండా బాడీలో వాటర్ అక్యుములేట్ అయితే డయాలిసిస్ అవసరం పడుతుంది. ఇవి మనం 2 కేటగిరీస్గా డివైడ్ చేయొచ్చు. యూరిమిక్ సిమ్టమ్స్ అంటాము, ఇంకోటి ఫ్లూయిడ్ ఓవర్లోడ్ సిమ్టమ్స్ అంటాం. సో యూరిమిక్ సిమ్టమ్స్లో ఏముంటుందంటే మనకి జనరలైజ్డ్ వీక్నెస్ ఉంటుంది, అస్సలు ఆకలి వేయదు, నోరంతా చేదుగా అనిపిస్తుంది, సో అపెటైట్ చాలా తగ్గిపోతుంది. నెక్స్ట్ గ్యాస్ట్రైటిస్, తేన్పులు రావడం, ఏం తిన్నా పడకపోవడం అవి ఉంటుంది. నెక్స్ట్ ఇచ్చింగ్ ఉంటుంది,
సో ఈ టాక్సిన్ స్కిన్ కింద అక్యుములేట్ అవ్వడం వల్ల ఇచ్చింగ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, హెడేక్స్ రావచ్చు. అండ్ సిమ్టమ్స్ వర్సన్, ఈ హెడేక్స్ ఏదైతే నర్వస్ సిస్టమ్ని ఎఫెక్ట్ చేస్తుందో అవి వర్సన్ అయ్యి నెక్స్ట్ స్లీప్ సైకిల్ని ఆల్టర్ చేయడం, అగ్రెసివ్గా అవ్వడం, తర్వాత రెస్ట్లెస్గా ఉండడం, అగ్రెసివ్ స్టేజ్ కూడా దాటితే నెక్స్ట్ స్టేజ్ డల్నెస్ ఎక్కువ అయిపోయి కోమాలోకి వెళ్ళే ఛాన్స్ కూడా ఉంటుంది. అదే ఫ్లూయిడ్ ఓవర్లోడ్ సిమ్టమ్స్కి వస్తే కాళ్ళ వాపులు రావడం, యూరిన్ తగ్గిపోవడం, పొట్ట ఉబ్బడం, ఆయాసం రావడం. సో ఆయాసం కూడా కూర్చున్నప్పుడు ఆయాసం, పడుకున్నప్పుడు ఆయాసం ఎక్కువ అవ్వడం, ఇలాంటివి ఉంటే డయాలసిస్ అవసరం పడే ఛాన్స్ ఉంటుంది. కొంతమంది డయాలసిస్ని స్కిప్ చేస్తారు, లైక్ ఈ వారం కాదు నెక్స్ట్ వారం చేసుకుంటామని అనుకుంటారు. సో ఆ స్కిప్ చేస్తే ఏమవుతుంది? డయాలసిస్ ఒకసారి స్టార్ట్ చేసిన తర్వాత, అంటే సపోజ్ పర్సన్కి మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ అవసరం ఉందని చెప్పి డాక్టర్ అన్నారనుకోండి, ఆ పర్సన్స్లో వీక్లీ ఫస్ట్ ట్వైస్ లేకపోతే వీక్లీ థ్రైస్ డయాలసిస్ రికమెండ్ చేస్తారు. సో ఎవరికైతే ఈ స్టేజ్లో ఉంది, అంటే మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ అవసరం పడే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి డయాలసిస్ స్కిప్ అయితే సేమ్ ఈ టాక్సిన్స్ అక్యుములేట్ అవ్వడం వల్ల ఏదైతే సిమ్టమ్స్ వచ్చినాయో మళ్ళీ ఆ సిమ్టమ్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది, క్వాలిటీ ఆఫ్ లైఫ్ తగ్గిపోతుంది. అండ్ ఇవి ఏదైతే ఉన్నాయో టాక్సిన్స్ బాడీలో అండ్ ఎలక్ట్రోలైట్స్, పొటాషియం పెరగడం వల్ల, ఫాస్ఫరస్ పెరగడం వల్ల, కాల్షియం పెరగడం వల్ల, వీటి వల్ల వేరే ఆర్గన్స్ మీద ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది, మనకి హార్ట్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉండి సమ్టైమ్స్ ఇట్ క్యాన్ లీడ్ టు లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్స్. అండ్ ఈ వాటర్ ఏదైతే అక్యుములేట్ అయిందో బాడీలో, అది కనుక లంగ్స్లో అక్యుములేట్ అయితే ఆయాసం ఎక్కువ అయ్యి సరిగా ఆక్సిజన్ అందక దే మైట్ ఒక్కసారి డయాలసిస్ చేస్తే లైఫ్ లాంగ్ చేయించుకోవాలా లేదా కొన్ని రోజులు చేసి ఆపొచ్చా? సో డయాలసిస్ అన్నది ఇట్స్ లైక్ వాట్ ఐ సెడ్, ఇట్స్ అ రీప్లేస్మెంట్ ఫర్ కిడ్నీ ఫంక్షనింగ్. సో కిడ్నీ ఫంక్షనింగ్ అన్నది అక్యూట్ కిడ్నీ ఇంజురీ ఉండొచ్చు, క్రానిక్ కిడ్నీ ఇంజురీ ఉండొచ్చు. సో అక్యూట్ కిడ్నీ ఇంజురీలో ఏదైతే కాజ్ ఉందో దాన్ని ఐడెంటిఫై చేసి దానికి పర్టికులర్గా ట్రీట్మెంట్ ఇచ్చి ఈలోపు సపోర్టివ్ థెరపీగా మనం డయాలసిస్ పెట్టుకుంటే కిడ్నీకి రెస్ట్ ఇచ్చినట్టు అయ్యి మళ్ళీ కిడ్నీ ఫంక్షన్ రికవర్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే క్రానిక్ కిడ్నీ డిజీజ్. ఈ క్రానిక్ కిడ్నీ డిజీజ్లో ఏంటంటే ఓవర్ సమ్ సర్టెన్ పీరియడ్ ఆఫ్ మంత్స్ లైక్ 1 year అట్లా కాన్స్టెంట్గా స్లోగా క్రియాటినిన్ ప్రోగ్రెస్ అయ్యి ఇంక్రీజ్ అయ్యి పెట్టిన వాళ్ళ డయాలసిస్ దే విల్ గో ఇన్ టు మెయింటెనెన్స్ హీమోడయాలసిస్. దోస్ టైప్ ఆఫ్ పీపుల్ వాళ్ళకి రిక్వైర్మెంట్ ఉంది ఇది డయాలసిస్ రిపీట్ అవ్వడానికి. ఎందుకంటే కిడ్నీ ఇంజరీ ఏదైతే ఉందో అది రివర్సబుల్, ఇట్ కెనాట్ బీ రివర్స్ బ్యాక్ ఇన్ టు నార్మల్ హెల్త్. అందుకని వాళ్ళకి డయాలసిస్ కంటిన్యూస్గా అవసరం పడుతుంది. అందరికి ఒక కామన్ డౌట్ ఉంటుంది డాక్టర్, లైక్ డయాలసిస్ చేశాక మళ్ళీ కిడ్నీస్ నార్మల్గా పనిచేస్తాయా? అదే ఇందాక చెప్పినట్టుగా మనకి కిడ్నీ డిజీజ్ అనేది దే విల్ బి డివైడెడ్ ఇంటూ అక్యూట్ కిడ్నీ ఇంజరీ, అక్యూట్ ఆన్ క్రానిక్ కిడ్నీ డిజీజ్, ఇంకో క్రానిక్ కిడ్నీ ఇంజరీ అనమాట. సో ఈ అక్యూట్ కండిషన్స్ అండ్ అక్యూట్ ఆన్ సికేడి కేసెస్కి అండర్లయింగ్ కాజ్ ఐడెంటిఫై చేసి దానికి కరెక్ట్ టైంలో కనుక ట్రీట్మెంట్ ఇచ్చి సపోర్టివ్గా డయాలసిస్ పెట్టిన అండర్లయింగ్ కాజ్కి ట్రీట్మెంట్ ఇస్తే సో ఈ డయాలసిస్ అన్నది స్టాప్ చేసే ఛాన్స్ ఉంది. బట్ సపోజ్ ఈవెన్ ఇఫ్ అక్యూట్ కిడ్నీ ఇంజరీ అయ్యింది బట్ ఆ ఇంజరీ ఏదైతే ఉందో చాలా సివియర్ ఫామ్లో వచ్చిందంటే కిడ్నీ ఫంక్షన్ మైట్ నాట్ రికవర్ ఇన్ సర్టన్ టైప్ ఆఫ్ కేసెస్. ఒకసారి డయాలసిస్ పెడితే అది లైఫ్ లాంగ్ కంటిన్యూ అవుతుందా అన్నది కేస్ టు కేస్ బేసిస్ మీద డిసైడ్ చేస్తాము. ఇట్ ఈస్ నాట్ యూనివర్సల్. అందరికీ పెట్టిన వాళ్ళందరికీ డయాలసిస్ కంటిన్యూ చేయాల్సిన అవసరం లేదు. డాక్టర్ గారు, డయాలసిస్ అంటే చాలామంది భయపడతారు, లైక్ ఇస్ ఇట్ అ పెయిన్ఫుల్ ప్రొసీజర్? సపోజ్ సినారియోస్లో డివైడ్ చేసుకుంటే మనకు క్రానిక్ కిడ్నీ ఇంజరీ ఉంది, క్రానిక్ కిడ్నీ డిజీజ్ ఉంది, పేషెంట్కి మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ అవసరం పడుతుందని మనకి ముందుగానే తెలుస్తుంది. బికాస్ సీరియల్గా క్రియాటినిన్ విల్ స్టార్ట్ ఇంక్రీజింగ్ విచ్ ఇస్ ఇండికేటింగ్ దట్ దర్ కిడ్నీ ఫంక్షన్ ఇస్ ప్రోగ్రెసివ్లీ డిక్రీజింగ్. సో ఇలాంటి కేసెస్లో మేము ముందుగానే పేషెంట్కి ప్రిపరేషన్ చెప్తామన్నమాట దట్ యూ మైట్ రిక్వైర్ మెయింటెనెన్స్ హీమోడయాలసిస్ ఇన్ ద ఫ్యూచర్. సో ఈ ప్రిపరేషన్ ఫేజ్లో we will try to educate about what all the possible things they might face in the future. So first step
ఒకవేళ పేషెంట్ ఇస్ గోయింగ్ టు మెయింటెనెన్స్ హీమోడయాలిసిస్ అంటే మేము చేయించే ప్రొసీజర్ ఏవి ఫిష్లా ప్రొసీజర్ అని చేపిస్తామన్నమాట. అది మనకి హ్యాండ్లో ఒక ఆర్టిఫిషియల్ చిన్న డే కేర్ ప్రొసీజర్ లాగా ఏవి ఫిష్లా క్రియేషన్ అని చేస్తాము. సో మనకి ఏమవుతుందంటే డయాలిసిస్లో వీ నీడ్ బ్లడ్ బయటకు తీసి ప్యూరిఫై చేసి మళ్ళీ ప్యూరిఫైడ్ బ్లడ్ని బాడీలోకి పంప్ చేస్తాం. సో మనకి బ్లడ్ బయటకు తీయడానికి అది హెల్ప్ చేస్తుంది అనమాట. ఎమర్జెన్సీ కేసెస్లో మనకి ఏవి ఫిష్లా ఫామ్ చేసుకున్నా కానీ అది వెంటనే యూజ్ చేయడానికి ఉండదు కాబట్టి వీ రిలై ఆన్ సంథింగ్ కాల్డ్ as క్యాథెటర్స్ అనమాట. సో ఈ క్యాథెటర్ ప్లేస్మెంట్ పెట్టేటప్పుడు లోకల్గా మనం నమ్మింగ్ ఏజెంట్ ఇచ్చి పెడతాము, బట్ స్టిల్ దే మైట్ బి సమ్ డిస్కంఫర్ట్ అండ్ పెయిన్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ క్యాథెటర్ ప్లేస్మెంట్స్. సో క్యాథెటర్స్లో కూడా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి. టెంపరరీ క్యాథెటర్స్ ఉంటాయి, టనల్డ్ క్యాథెటర్స్ ఉంటాయి. సో బేస్డ్ ఆన్ ది కండిషన్, వెదర్ దే ఆర్ ఏబుల్ టు టాలరేట్ ద ప్రొసీజర్ ఆర్ నాట్, లాంగ్ టర్మ్ యూసేజ్ ఉందా, ఫిష్లా ఇప్పుడు అవుతుందా తర్వాత అవుతుందా, ఇలాంటి బేసిస్ మీద ఒక్క డయాలిసిస్ సెషన్ లైక్ ఎంతసేపు ఉంటుంది అండ్ వారానికి ఎన్నిసార్లు చేసుకోవాలి? డయాలిసిస్ అన్నది ఇట్ ఈస్ వీ కెన్ యూజ్ ఇట్ టు అవర్ కన్వీనియన్స్ అండ్ బేస్డ్ ఆన్ ద పేషెంట్స్ సినారియో. సో అక్యూట్ ఇంజరీస్లో, అక్యూట్ కిడ్నీ ఇంజరీలో పెట్టే డయాలిసిస్ అండ్ మెయింటెనెన్స్ హీమోడయాలిసిస్లో పెట్టే డయాలిసిస్ సెషన్స్ డిఫరెంట్గా ఉంటాయి. సో అక్యూట్ కండిషన్స్లో వెన్ ద కిడ్నీ ఈజ్ ఇన్వాల్వ్డ్, ఇట్ యూజువల్లీ ఇన్వాల్వ్స్ ది అదర్ ఆర్గన్స్ యాజ్ వెల్. అండ్ బీపీ తక్కువ ఉండడం, బీపీ ఎక్కువ ఉండడం, అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. అండ్ ఫస్ట్ మనం ఏం టార్గెట్ చేస్తున్నాం దాన్ని బట్టి ది సెషన్ లెంత్ అన్నది వేరీ అవుతుంది అక్యూట్లో. సో నార్మల్ హీమోడయాలిసిస్లో 2 hours నుంచి అప్ టు 6 to 8 hours వరకు పెడతామన్నమాట, స్లోగా పెట్టది. నెక్స్ట్ హెచ్డిఎఫ్ ప్రొసీజర్ ఒకవేళ చేస్తే దాన్ని 8 hours తీసుకోవచ్చు. లేకపోతే సిఆర్ఆర్టీ అంటే కంటిన్యూస్ రీనల్ రీప్లేస్మెంట్ థెరపీ అన్నది మన కిడ్నీ లాగా 24 గంటలు పనిచేస్తుంది. సో ఇది అక్యూట్ సెట్టింగ్లో. క్రానిక్ సెట్టింగ్లో అంటే మెయింటెనెన్స్ హీమోడయాలిసిస్ పేషెంట్స్కి మాత్రం 4 hours డయాలిసిస్ చేస్తారు. 3 times a week ఈజ్ ఐడియల్ సినారియో. ఫ్యూ టైమ్స్ ఏమవుతుందంటే 2 times నుంచి స్టార్ట్ చేసి ఒకవేళ సరిపోకపోతే అప్పుడు 3 timesకి కన్వర్ట్ చేస్తాం. డయాలిసిస్ ఉన్న పేషెంట్స్ ఏం తినాలి, ఏం తగ్గించాలి? సో మెయిన్గా డయాలిసిస్ ముందు డైట్ రెస్ట్రిక్షన్స్ అన్నది డయాలిసిస్ మీద కూడా పాటిస్తే దే మైట్ ఎండ్ అప్ విత్ మాల్ న్యూట్రిషన్ అనమాట. సో ఆన్ డయాలిసిస్ మెయిన్గా వీ కాన్సన్ట్రేట్ ఆన్ సాల్ట్ ఇంటేక్. సో లైక్ బిఫోర్ డయాలిసిస్ ఆల్సో సాల్ట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిదో, డయాలిసిస్ మీద ఉన్న పేషెంట్స్ కూడా సాల్ట్ ఇంటేక్ ఎంత తగ్గిస్తే అంత మంచిది. అంతోపాటు వాటర్ ఇంటేక్ కూడా చెప్తామన్నమాట. వాటర్ రెస్ట్రిక్షన్ అన్నది అందరికీ చెప్పము. ఫ్యూ పేషెంట్స్ హూ ఆర్ హ్యావింగ్ అ టెండెన్సీ టు గెయిన్ అ లాట్ ఆఫ్ వెయిట్ ఇన్ బిట్వీన్ డయాలిసిస్ సెషన్స్, వీ ఆస్క్ దెమ్ టు లిమిట్ వాటర్ ఇంటేక్ అనమాట. సో less than 1 liter అని చెప్తారు. బట్ దట్ ఈస్ నాట్ ద సిచ్యువేషన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్. సపోజ్ ద పర్సన్ ఈజ్ ఇన్ ఇనీషియల్ స్టేజెస్ అండ్ దే స్టిల్ హ్యావ్ సమ్ అమౌంట్ ఆఫ్ యూరిన్ అవుట్పుట్ లెఫ్ట్, వాళ్ళందరికీ వాటర్ రెస్ట్రిక్షన్ ఈజ్ నాట్ యాజ్ స్ట్రిక్ట్. అంటే 1 liter లోపు తాగాల్సిన అవసరం లేదు, కొంచెం ల్యాక్స్గా ఉండొచ్చు. బట్ ఇట్ షుడ్ నాట్ ఎక్సీడ్ 1500 ml to 2000 ml ఎక్సీడ్ అవ్వకూడదు. ఇంకా వేరే దానికి వస్తే ప్రోటీన్ ఇంటేక్ మంచిగా ఉండాలి డయాలిసిస్ మీద. కిడ్నీ ఇష్యూ ఉంది కదా అని చెప్పి ప్రోటీన్ ఇంటేక్ తగ్గించకూడదు. ఇన్ఫ్యాక్ట్ డయాలిసిస్ పేషెంట్స్కి ఎక్కువ ప్రోటీన్ అవసరం పడుతుంది నార్మల్ పర్సన్ కంటే. సపోజ్ ప్రోటీన్ ఇంటేక్ సరిగా లేకపోతే ఆన్ డయాలిసిస్ బికాస్ ఆఫ్ న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ ఇమ్యూనిటీ తగ్గి దే విల్
సో డాక్టర్, డయాలిసిస్ ఉన్న పేషెంట్స్ నార్మల్ లైఫ్ లీడ్ చేయగలరా? లైక్ జాబ్, ఎక్సర్సైజ్, ట్రావెలింగ్ ఇవన్నీ చేయొచ్చా? బేస్డ్ ఆన్ ది ఏజ్ గ్రూప్ డివైడ్ చేయొచ్చు. సీనియర్ సిటిజన్స్ వాట్ హ్యాపెన్స్ ఇస్ డయాలిసిస్ చేసిన రోజు దే ఫేస్ సంథింగ్ కాల్డ్ అస్ పోస్ట్ డయాలిసిస్ ఫెటిగ్. సో వాట్ కామన్లీ we see is after dialysis they are feeling weakness. So usually they complain that the whole day goes waste. So between dialysis sessions there's one more day where they can do their daily activities. Those who are in the working group, dialysis does affect their working hours, but if they make sure that they are staying near the hospital, able to convey faster, get it done and go back to work, that is also possible. So suppose you are traveling, you need to take dialysis on regular basis, it is obviously you have to prepare an itinerary, you have to be prepared beforehand, research at the place you are going whether there is a dialysis center available or not, so that you not skip the session. Dialysis center దగ్గర ఇన్వెస్టిగేషన్స్ చేయించింది మీరు క్యారీ చేయగలిగితే they will get the dialysis done at the place where you are traveling. Dialysis patients exercise low, we recommend resistant band training and strengthening exercises. So cardio is generally not recommended. So strength training and resistant band training చేస్తే they can maintain their muscle volume. డయాలిసిస్లో ఉన్న పేషెంట్స్కి యూరిన్ కంప్లీట్గా తగ్గిపోతుందా లేదంటే కొంచెం వస్తుందా? కిడ్నీ ఫెయిల్యూర్ అన్నది we assess and different parameters. It is not only that యూరిన్ తగ్గిపోతేనే కిడ్నీ ఫెయిల్ అని కాదు. సో నేను ముందు చెప్పినట్టు యూరిమిక్ సిమ్టమ్స్ ఉంటాయి అండ్ ఫ్లూయిడ్ ఓవర్లోడ్ సిమ్టమ్స్ ఉంటాయి. డయాలిసిస్ పెట్టినంత మాత్రాన యూరిన్ కంప్లీట్గా స్టాప్ అయిందని కాదు, కొంతమందికి యూరిన్ వస్తూ ఉంటుంది. సో మేము ఆ యూరిన్ని మెయింటైన్ చేయడానికి కొన్ని డ్రగ్స్ ఇస్తామన్నమాట. దీన్ని రెసిడ్యుయల్ రీనల్ ఫంక్షన్ అంటారు. సో ఈ రెసిడ్యుయల్ రీనల్ ఫంక్షన్ ఎంతవరకు మనకి మెయింటైన్ చేయగలిగితే they will do better on dialysis compared to the patients who have completely lost their urination ability. సో డాక్టర్, చాలామంది పేషెంట్స్ అయినా లేదంటే రిలేటివ్స్ అయినా డయాలిసిస్ అండ్ ట్రాన్స్ప్లాంట్ ఈ మధ్య కన్ఫ్యూషన్ ఉంటుంది. సో విచ్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్? కిడ్నీ ఫెయిల్ అయితే ఫస్ట్గా మనం పెట్టేది డయాలిసిస్ అనమాట. సో దట్ ద కిడ్నీ ఫంక్షన్ విల్ బీ రీప్లేస్డ్ ఆర్టిఫిషియలీ, బట్ ఇట్ ఈస్ నాట్ ఎ లాంగ్ టర్మ్ ప్లాన్. There are some patients who do really well on dialysis, అన్నీ చక్కగా ఫాలో అప్ అండ్ టైంకి చేయించుకోవడం, ఆల్ ది కాంప్లికేషన్స్ ఆర్ మెట్ విత్ అంటే there are patients who can be on dialysis for 10 to 15 years also. But transplant will replace some of the functions which dialysis cannot replace of the kidney. లైక్ ఈ హార్మోన్ ప్రొడక్షన్ కానీ, బోన్ హెల్త్ కానీ ఇలాంటివన్నీ కూడా ఉన్నాయి కదా, డిఫరెంట్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ద కిడ్నీ హెల్త్. సో ట్రాన్స్ప్లాంట్ అన్నది ఈ ఆస్పెక్ట్స్ని కూడా ఫిక్స్ చేసి ఇట్ విల్ బ్రింగ్ ద పేషెంట్ టు ఆల్మోస్ట్ ద నియర్ నార్మల్ లైఫ్. బట్ దేని ప్రొసీజర్ రిలేటెడ్ ఛాలెంజెస్ దానికి ఉంటాయి. రెండిటికి చాలా డిసిప్లిన్ అవసరము. అండ్ డిపెండింగ్ ఆన్ ద ఏజ్ గ్రూప్, ద టైప్ ఆఫ్ ట్రాన్స్ప్లాంట్ అండ్ ది follow-up of transplant, nephrologist will give appropriate advice individually. Generalized advice ఇవ్వడం కష్టం. సో డాక్టర్, కిడ్నీని ప్రొటెక్ట్ చేయడానికి వాట్ మెజర్స్ వీ కెన్ టేక్? కిడ్నీ ప్రొటెక్షన్ మెజర్స్ అంటే వీ కెన్ గెట్ దెమ్ ఫ్రమ్ ద మోస్ట్ కామన్ కాజెస్ ఆఫ్ కిడ్నీ ఇంజరీ. సో డయాబెటీస్ ఉంది, హైపర్ టెన్షన్ ఉంది, ఎల్డర్లీ ఏజ్ గ్రూప్ ఉన్నారు, మల్టిపుల్ ఇష్యూస్ ఉన్నాయి. వాళ్ళలో రెగ్యులర్గా చెకప్ చేయించుకుని మనం యూరిన్లో ప్రోటీన్ వెళ్తుందా, క్రియాటిన్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఎలక్ట్రోలైట్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అసెస్ చేయించుకుంటే మనకి ఒకవేళ ఎర్లీ స్టేజెస్లోనే డిటెక్ట్ అయితే వీ హ్యావ్ సమ్ డ్రగ్స్ విచ్ కెన్ హెల్ప్ ప్రివెంట్. ఆ స్టేజ్ నుంచి ప్రోగ్రెస్ అవ్వడానికి ఇట్ విల్ హెల్ప్ అస్ ప్రివెంట్ అనమాట. సో డాక్టర్ గారు, వర్షాకాలం స్టార్ట్ అయింది. వర్షాకాలం అంటే చాలా ఇన్ఫెక్షన్స్ వస్తూ ఉంటాయి. సో ఈ టైంలో డయాలిసిస్లో ఉన్న పేషెంట్స్ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మాన్సూన్ సీజన్లో వైరల్ ఇన్ఫెక్షన్స్ అన్నవి వెరీ కామన్. అండ్ అలాంగ్ విత్ దట్ డయాలిసిస్ పేషెంట్స్ అన్న దానికి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది.
సో మేము ముందుగానే వ్యాక్సిన్స్ ఇచ్చి వీ విల్ ట్రై టు ప్రివెంట్ నిమోనియాస్ కానీ అవన్నీ ప్రివెంట్ చేయడానికి వ్యాక్సిన్స్ ఇస్తామన్నమాట. బట్ స్టిల్ దే ఆర్ లైక్ దే కెన్ బీ ఎక్స్పోజ్ టు వేరియస్ ఇన్ఫెక్షన్స్. సో జాగ్రత్తలు అంటే బేసికలీ పబ్లిక్ ఏరియాస్కి వెళ్ళినప్పుడు మాస్క్ వేసుకుని వెళ్ళడము, బయట ఫుడ్ అవాయిడ్ చేయడము, స్ట్రీట్ ఫుడ్ ఎస్పెషల్లీ విత్ కంటామినేటెడ్ వాటర్ ఆర్ వాటర్ సోర్స్ ఏంటో తెలియనప్పుడు ఇంట్లో మనం హాట్ వామ్ మీల్స్ తీసుకుని ఇంట్లో మినరల్ వాటర్ అవి ప్రిఫర్ చేస్తే వీ కెన్ అవాయిడ్ ఆల్ దీస్ ఇన్ఫెక్షస్ డిసీజెస్ ఇన్ డయాలసిస్ పేషెంట్స్. ఎందుకంటే డయాలసిస్ పేషెంట్స్కి ఫస్ట్ ఈజీగా ఇన్ఫెక్షన్ వస్తుంది. ఒకవేళ ఇన్ఫెక్షన్ క్యాచ్ చేస్తే అది వచ్చే తీవ్రత కూడా ఎక్కువగా ఉంటుంది. సో డాక్టర్, వర్షకాలంలో కిడ్నీ రిలేటెడ్ సమస్యలు పెరిగే అవకాశం ఉన్నాయా? సో రైనీ సీజన్లో కిడ్నీస్ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగానే ఉంటుంది. సో మనకి మోస్ట్ కామన్ ఇప్పుడు సీజన్లో డెంగ్యూ కాకుండా డెంగ్యూలో బీపీ తక్కువ అవడం వల్ల కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అది కాకుండా లెప్టోస్పైరోసిస్, స్క్రబ్ టైఫస్, లేకపోతే ఇప్పుడు వర్షాకాలంలో స్నేక్ బైట్స్ కూడా ఎక్కువ అవుతాయి. సో వాటి వల్ల కూడా కిడ్నీ ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. డయాలసిస్ ఉన్న పేషెంట్స్లో జ్వరం లేదంటే వామిటింగ్, డయేరియా ఇలాంటివి వస్తే అప్పుడు ఏం చేయాలి? నార్మల్ పర్సన్స్లో డయేరియా, వామిటింగ్ ఇది అయితే డిహైడ్రేషన్ అయ్యి మనకి కిడ్నీ ఎఫెక్ట్ అవుతుంది కదా. సో డయాలసిస్ పేషెంట్స్లో ఒకవేళ డయేరియా, వామిటింగ్ ఇలా అయినాయంటే మనకి ఆన్ డయాలసిస్లో కాంప్లికేషన్స్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటాయి. సో అయిన వెంటనే మన నెఫ్రాలజిస్ట్ని కన్సల్ట్ చేసి వాళ్ళ స్టేటస్ ఏంటి, ఏం మందులు పెట్టాలి, ఎందుకంటే ఓవర్ ద కౌంటర్ యాంటీబయాటిక్స్ అండ్ వేరే డ్రగ్స్ అవన్నీ తీసుకోవడానికి లేదు. సో కంపల్సరీ దే హ్యావ్ టు కాంటాక్ట్ ద నెఫ్రాలజిస్ట్ అండ్ బేస్డ్ ఆన్ ద సిచ్యువేషన్ ఎలాంటి సినారియో ఉంది, దానికి తగ్గట్టుగా ఏం యాంటీబయాటిక్ పెట్టాలి అనేది డాక్టర్ డిసైడ్ చేసి పెడతారు. డాక్టర్ గారు, చాలా విలువైన ఇన్ఫర్మేషన్ ఈరోజు మాతో షేర్ చేశారు. సో డయాలసిస్లో ఉన్న వాళ్ళందరూ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ప్లీజ్ క్లారిఫై చేసుకోవడానికి శ్రీ హోలిస్టిక్ హాస్పిటల్ కొండాపూర్ బ్రాంచ్ డాక్టర్ ప్రజ్ఞ మేడంని ప్లీజ్ కన్సల్ట్ అవ్వండి. థ్యాంక్ యూ సో